వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ 2026 గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనకి వార్తలు నిలుస్తున్నటువంటి అంశం డీలిమిటేషన్ సంబంధించి న్యూస్లో కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి అసలు డీలిమిటేషన్ తెలుగులో నిజవర్గాల యొక్క పునర్విభజన అని అంటాం. దానికి సంబంధించి గతంలో ఎప్పుడు డీలిమిటేషన్స్ చేశారు, దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ అస్ స్టార్ట్. డీలిమిటేషన్ అంటే నిజవర్గాల యొక్క పునర్విభజన. అంటే ఉన్నటువంటి నిజవర్గాలు ఏవైతున్నాయో లైక్ ఎంపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా, వాటి యొక్క బౌండరీస్ని పెంచాలనుకుంటే పెంచడము, తగ్గించాలంటే తగ్గించడము. మరి దీనికి ఈ పెంచేటువంటి తగ్గించేటువంటి కార్యక్రమము క్రైటీరియా దేనిపైన బేస్ అయి ఉంది అంటే పాపులేషన్ పైన బేస్ అయి ఉంది అనమాట, జనాభా పైన. సో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు నిజవర్గం యొక్క సైజ్ అనేది తగ్గిస్తారు, జనాభా ఎక్కువ ఉంటే ఒక ప్రాంతంలో. జనాభా తక్కువ ఉన్నప్పుడు నిజవర్గం యొక్క బౌండరీ అనేటువంటిది పెంచుతారు. అర్థమైందా? సో మెయిన్ ఇంటెన్షన్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నిజవర్గాలు కూడా ఆ పాపులేషన్ అనేటువంటిది సేమ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశం అనమాట. అంటే కొన్ని మండలాలను ఒక నిజవర్గాలు యాడ్ చేస్తారు, కొన్నిసార్లు కొన్ని మండలాలను తీసి పడేస్తూ ఉంటారు, కొన్ని గ్రామాలు కలుపుతారు, కొన్ని గ్రామాలు తీసేస్తూ ఉంటారు. సో అలా చేస్తూ ఉంటారు. అలా చేసేటువంటి ప్రాసెస్సే డీలిమిటేషన్ అని పిలుస్తూ ఉంటాం. ప్రధానంగా క్రైటీరియా తీసుకుని పాపులేషన్ క్రైటీరియాని తీసుకుంటూ ఉంటారు. ఇంకో గమ్మత్తు ఏంటి అంటే ఒకవేళ ఈ డీలిమిటేషన్ చేయడానికి ఏం చేస్తారు, ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళే ఏ ప్రాంతాలు ఏ బౌండరీలో ఉండాలనేది డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఉంటుంది చూసారా, గదే ఫైనల్. ఇక మళ్ళీ వాళ్ళు ఒకసారి డెసిషన్ తీసుకుని నిజవర్గాల యొక్క పునర్విభజన చేస్తే దానిలోకి కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. అర్థమైందా? సో బౌండరీని కనుక డీలిమిటేషన్ కమిషన్ డిసైడ్ చేస్తే కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఇట్. వీ కెనాట్ ఛాలెంజ్ దట్ డెసిషన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ ఇండియా. And also whatever the decisions taken by the delimitation commission, they were legally binding. So their decision is final. So ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించి ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఆర్టికల్ నెంబర్ 82. సో 82వ అధికారణ భారత రాజ్యాంగంలో అధికారం ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ అనేటువంటిది డీలిమిటేషన్ చట్టాన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు ప్రతి సెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత అని చెప్తూ ఉన్నారు. అంటే ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన తీస్తూ ఉంటారు కదా, అలా ప్రతి 10 సంవత్సరాలకు జనగణన తీసినప్పుడు అప్పుడు నిజవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది చేయొచ్చు. దానికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటిది ఆ చట్టంలో మార్పులను తీసుకురావచ్చు అని చెప్తున్నారు యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 82. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 170 అనుసరించి ఏం చెప్తూ ఉన్నారంటే అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లను కూడా రీఅడ్జస్ట్ చేయవచ్చు. సీట్లు పెంచాలంటే పెంచవచ్చు, తగ్గించాలంటే తగ్గించవచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఆర్టికల్ నెంబర్ 330 అదేవిధంగా 332 ఏం చెప్తా ఉంది అంటే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ సీట్లను రిజర్వ్ చేయవచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ అని చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్ చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి నిజవర్గాలను రిజర్వ్డ్ స్థానాలుగా ప్రకటించవచ్చు. లైక్ ఆ నిజవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీటు ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీనా, జనరలా, ఉమెనా, మేల్ అని అట్లా డిసైడ్ చేయవచ్చు అని చెప్తా ఉంది యాజ్ పర్ దిస్ ఆర్టికల్. అంటే ఓన్లీ ఇప్పుడు 330, 332 మాత్రం ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ 327 ఏం చెప్తా ఉంది, ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎటువంటి చట్టాలైనా కూడా పార్లమెంట్ చేయడానికి తనకు హక్కు ఉంది అని చెప్తుంది యాజ్ పర్ ఆర్టికల్ 327. మరి ఆర్టికల్ 329 ఏం చెప్తా ఉంది అంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. ఎందుకు చేయడానికి వీలు లేదు అంటే ఎందుకంటే ఈ డీలిమిటేషన్ కమిషన్కి హెడ్గా ఉండేదే జడ్జి ఉంటారు, సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు అనమాట. కాబట్టి ఈ డీలిమిటేషన్ అంతా కూడా ఒక కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి జడ్జి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి ఇక ఫర్దర్గా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవసరం లేదనేటువంటి అంశాన్ని ఈ 329 క్లాజ్ ఏ ఆర్టికల్ ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే భారతదేశంలో మరి ఇప్పటివరకు ఎప్పుడైనా డీలిమిటేషన్స్ చేశారంటే చేశారండి. లైక్ 1952
చట్టం అనుసరించి చేశారు. 62లో 72 2002లో ఈ యొక్క డీలిమిటేషన్స్ అనేటువంటివి చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో సీట్లను పెంచలా. దాని గురించి ఒకసారి చూద్దాం. లైక్ 1952లో డీలిమిటేషన్ చేశారు. ఆ చట్టం అనుసరించి డీలిమిటేషన్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని పెట్టడం చేశారు. దాని తర్వాత 1962లో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలను పెంచారు, సీట్లు కూడా పెంచడం జరిగింది. 1962 చట్టం అనుసరించి, 1961 యొక్క సెన్సస్ అనుసరించి. 1972 చట్టం ఏం చేసింది అంటే ఆ సీట్లను అయితే పెంచలేదు కానీ బట్ నిజవర్గాల యొక్క పునర్విభజన చేశారు. అర్థమైందా? సో 1962లో సీట్లు పెంచారు, నిజవర్గాలకు పునర్విభజన చేశారు. 1972లో సీట్లను పెంచలేదు, బట్ నిజవర్గాల యొక్క పునర్విభజన చేశారు. ఇక దాంతోపాటు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 1976లో ఈ సీట్లు పెంచే కాన్సెప్ట్ని ఫ్రీజ్ చేసి పడేశారు. అర్థమైందా? సో అదొక అంశం. మళ్ళీ 2002లో డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత 2001 సెన్సస్ ప్రకారం బౌండరీలను అప్డేట్ చేశారు. అంతే తప్ప కానీ మళ్ళీ సీట్లను ఎక్కడ కూడా పెంచలేదు. ఇక సీట్లు పెంచకుండా ఉండే విధంగా కూడా ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి తద్వారా 2026 వరకు కూడా భారతదేశంలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పెంచవద్దు అనేటువంటి ఒక డెసిషన్ని తీసుకోవడం జరిగింది. క్లియర్? దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కొన్ని చూద్దాం రాజ్యాంగ సవరణల్లో. సో 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో తీసుకొచ్చి ఏం చేశారు అంటే లోక్సభ కానీ అసెంబ్లీలో సీట్లు పెరుగుదలని కట్టడి చేశారు, పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేశారు. ఓకేనా? మెయిన్ ఉద్దేశం ఎందుకు సీట్లు పెంచొద్దన్నారంటే పాపులేషన్ని కంట్రోల్లో పెట్టడానికి, జనాభా నియంత్రణ చేయడానికి, కుటుంబ నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పెంచలేదు. అదొక అంబిషన్. మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ 2002 ఆ టైంలో తీసుకొచ్చేసి ఇక మీదట సీట్లు పెంపుదల అనేటువంటిది 2026 వరకు కూడా చేయొద్దు అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అర్థమైందా? మళ్ళీ 87వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2003 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ సీట్లను అడ్జస్ట్ చేశారు. దానికి పాయింట్ ఆఫ్ వ్యూలో 2001 సెన్సెస్ యొక్క డేటా తీసుకొని ఎస్సీ ఎస్టీ సీట్లను అడ్జస్ట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం చూద్దాం. మరి డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అంటే ఒక వ్యక్తి చైర్పర్సన్గా రిటైర్డ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జి ఉంటారు. అర్థమైందా? సో జడ్జెస్ ప్యానల్ ఉంది దీంట్లో. జడ్జి చైర్పర్సన్గా ఉంటారు. రిటైర్డ్ చీఫ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జి చైర్పర్సన్గా ఉంటారు. మిగిలినటువంటి సభ్యులు వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సభ్యులుగా ఉంటారు. దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిలో సభ్యులుగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా అసోసియేట్ మెంబర్స్గా ఎంపీస్, అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా నియమించుకుంటారు, బట్ వాళ్ళు అడ్వైజరీ రోల్లోనే ఉంటారు. ఫైనల్గా ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడి జడ్జిమెంట్ పాస్ చేస్తారు చూసారా, ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ అ ఫైనల్, వీ కెనాట్ ఛాలెంజ్ ఇన్ ఎనీ కోర్ట్. సో ఇది డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు లోక్సభలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, దేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ డీలిమిటేషన్ బిల్ 2026ని లోక్సభలో ప్రవేశపెట్టింది. సో పెట్టిన తర్వాత మరి ఓటింగ్ జరగాలి కదా. ఓటింగ్ జరగాల్సి వస్తే మరి దానికి సంబంధించి ఓటింగ్లో పాల్గొంటే ఈ బిల్లుకి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, డీలిమిటేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతు రాలేదు, అలా వీగిపోయింది. సో అలా ఇటీవల కాలంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు వీగిపోయింది చూసారా, పాస్ అవ్వకుండా ఉంటుంది చూసారా, అదే ఫస్ట్ బిల్లుగా మనం చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. మరి దీనికి సంబంధించి ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఓట్లు 278 మెంబర్స్ ఎస్ అని చెప్పారు, 278 మంది ఎస్ అని చెప్పారు, 211 మంది నో అని చెప్పడం జరిగింది. టోటల్గా సభ్యులు వచ్చేసి దీనిలో 489 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 543 మందికి 489 మంది ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో ఎస్ చెప్పిన వాళ్ళు 278, నో చెప్పిన వాళ్ళు 211 చెప్పడం జరిగింది. మరి ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదు అంటే ఇది ఈ డీలిమిటేషన్ బిల్ అనేటువంటిది స్పెషల్ బిల్లు కాబట్టి దీనికి మెజారిటీ ఆ హౌస్లో ఉన్నటువంటి, టోటల్ హౌస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళలో 2/3 ఉండాలి. అర్థమైందా? సో 2/3 మెజారిటీ అనేటువంటిది ఉండాలి. కాబట్టి 2/3 అంటే ఎంత ఉండాలి? 326 ఉండాలి.
2/3 అంటే 326 మెంబర్స్ ఎస్ చెప్పాలి. బట్ ఇక్కడ ఎస్ చెప్పిన వాళ్ళు ఎంతమంది 278 మెంబర్స్ మాత్రమే ఎస్ చెప్పారు. అంటే దాదాపుగా డెఫిషియన్సీ ఉంది కదా, దాదాపుగా ఒక 48 మెంబర్స్ ఇంకా అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే మనకి మెజారిటీ లేనందువల్ల బిల్ అనేటువంటిది పార్లమెంట్లో లోక్సభలో వీగిపోవడం జరిగింది. సో అలా డీలిమిటేషన్ బిల్ ఇప్పుడు వీగిపోయింది. సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా ఇంకొక అంశం మనకు బాగా న్యూస్లో ఉంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని తెలుగులో రాజ్యాంగ సవరణ బిల్ అని పిలుస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మనకి ఆర్టికల్స్ ఏమున్నాయంటే, లైక్ లోక్సభలో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు, అదేవిధంగా రాజ్యసభలో కూడా పెట్టవచ్చు. అంటే లోక్సభలోనే పెట్టవచ్చు, రాజ్యసభలో ఎక్కడైనా కూడా దాని బిల్లుని మనము తీసుకురావచ్చు, ప్రపోజ్ చేయవచ్చు, పెట్టవచ్చు యాజ్ పర్ ఆర్టికల్ 107 ప్రకారం. అయితే ఇక్కడ ఆ బిల్లు అనేటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ బిల్లుకి స్పెషల్ మెజారిటీ ఓటింగ్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 368 368 అధికారాన్ని అనుసరించి ఆ బిల్లుకి స్పెషల్ మెజారిటీ ఓటింగ్ రావాలి. స్పెషల్ మెజారిటీ ఓటింగ్ అంటే ఏంటి అంటే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏం రావాలండి, ఆ సభలో ఎంతమంది అయితే పాల్గొంటారో, టోటల్ మెంబర్స్ ఎంతమంది అయితే ఆ ఓటింగ్లో పాల్గొంటారో ఆ ఓటింగ్లో పాల్గొన్నటువంటి వారిలో 2/3 ఎస్ చెప్పాలి. 2/3 ఎస్ చెప్పాలి. అర్థమైందా? ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళలో 2/3 ఎస్ చెప్పాలి. దానితో పాటు ఆ ఎస్ చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, టోటల్గా అది ఆ హౌస్ కెపాసిటీలో 50% కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా? లైక్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ సభలో ఎంతైతే పాల్గొంటారో ఆ పాల్గొన్న వాళ్ళలో 2/3 అంటే 3కి 2 వంతులు ఎస్ చెప్పాలి. ఆ ఎస్ చెప్పిన వాళ్ళలో ఎంత ఉండాలి, ఆ హౌస్ కెపాసిటీలో 50% ప్లస్ 1 ఉండాలి. అలా ఉంటేనే అది ఆ బిల్ అనేటువంటిది పాస్ అవుతుంది యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 368. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు పార్లమెంట్లో టోటల్ మెంబర్స్ అని వచ్చి స్ట్రెంత్ వచ్చేసి 540 అనుకుందాం. అంటే యాక్చువల్గా 543, అందుకంటే ముందు 545 ఉండేది. అందుకంటే ముందు అంటే లైక్ అసలు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 550 మెంబర్స్ మ్యాక్సిమం లోక్సభలో మెంబర్స్గా ఉండొచ్చు. అయితే భారతదేశంలో 545 ఉన్నారు. ఆ 545లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. సో ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం ఈ రోజున లేనందున, వాళ్ళ జనాభా భారతదేశంలో లేనందున ఆ 2 సీట్లు తీసేస్తే ఫైనల్గా ఇప్పుడు మనకి పార్లమెంట్లో లోక్సభలో 543 మంది ఉండటం జరిగింది. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేశానంటే 540 అని ఉదాహరణగా తీసుకుంటే ఆ 540లో 2/3 అంటే ఎంత అంటే 360 మెంబర్స్ ఉండాలి. 360 మెంబర్స్ సపోర్ట్ చేయాలి 2/3 అంటే. అర్థమైందా? బట్ ఇక్కడ సపోర్ట్ చేసింది ఎంత ఉన్నారు, 293. కాబట్టి తక్కువ ఉన్నారు, కాబట్టి ఆ బిల్ అనేటువంటిది వీగిపోతూ ఉంటుంది. సో ఇక దానికి సంబంధించి కొన్ని మెజారిటీస్ చూద్దాం. ఇక్కడ లైక్ వీ కెన్ సీ దట్ సింపుల్ మెజారిటీ అని అంటాం. టైప్స్ ఆఫ్ మెజారిటీలో సింపుల్ మెజారిటీ అంటే లైక్ టోటల్లో ఎంతమంది అయితే సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 50% కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఎంత 50% అంటే 150 ప్లస్ 1 టోటల్గా 150 మెంబర్స్ 151 మెంబర్స్ కనుక సపోర్ట్ చేస్తే ఆ బిల్ అనేటువంటిది పాస్ అవుతుంది. అలా ఈ సింపుల్ మెజారిటీ దేంట్లో తీసుకుంటారంటే ఆర్డినరీ లాస్కి సంబంధించి తీసుకుంటారు. దాని తర్వాత ఇంకొక మెజారిటీ ఉంటుంది, దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటారు. సో దీనిలో టోటల్ స్ట్రెంత్లో 50% ఉండాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ యొక్క స్ట్రెంత్ వచ్చేసి 543 అనుకుందాం. సో 543లో 50% ప్లస్ 1 స్ట్రెంత్ ఉండాలి. అర్థమైందా? సో లైక్ 50 అంటే ఎంత అవుతుంది, 270. ఇంచుమించుగా ఇద్దరు చేసుకుంటే 271 ఉంటుంది. 271 2 అంటే లైక్ 273 వేసుకుందాం. సో మినిమం సపోర్ట్ ఎంత ఉండాలి, 273 మెంబర్స్ కనుక సపోర్ట్ చేస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది. అలా పాస్ అయితే దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. అలా ఈ మెజారిటీ దేంట్లో తీసుకుంటారంటే గవర్నమెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తీసుకుంటారు. ఇంకొక మెజారిటీ ఉంటుంది, దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. సో అది 5th ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. సో ఇది మనకి జనరల్గా దాన్ని వైస్ ప్రెసిడెంట్ స్పీకర్ రిమూవల్ కోసం ఈ యొక్క ఎఫెక్టివ్ మెజారిటీని తీసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తుంటాం, ఇప్పుడు జనరల్గా లోక్సభ యొక్క స్ట్రెంత్ 543 అండి.
543లో ముగ్గురు చనిపోయారు. 543లో ముగ్గురు చనిపోయారు. అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత? 540. ఆ 540లో 50% ప్లస్ 1 ఉండాలి. అంటే 50% అంటే ఎంత? 270 ప్లస్ 1 ఉండాలి. అంటే ఎంత రావాలి? 271 రావాలి ఆ బిల్లుకి సంబంధించి. అర్థమైందా? సో ఇదేమో అబ్సల్యూట్ మెజారిటీ 273 ఉండాలి. అంటే హౌస్లో చనిపోయిన ఉన్నది కౌంట్ ఉండదు. ఇక వాళ్ళు హౌస్లో ఉన్నారా లేదా చనిపోయారా అనేది లేదు. ఖచ్చితంగా 273 మెజారిటీ రావాలి. సో ఇది అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. అఫెక్టివ్ మెజారిటీ అంటేనేమో చనిపోయిన వాళ్ళని కూడా తీసి పడేస్తే, లేదా రిజైన్ చేసి ఉంటారు కదా వాళ్ళ కౌంట్ తీసేయాలి. లేదా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతుంటారు చూసారా, సో వాళ్ళ కౌంట్ కూడా తీసి పడేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఎంతైతే ఉంటారో ఆ వాళ్ళలో 50% ప్లస్ 1 కనుక మనం కన్సిడర్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. అర్థమైందా? సో ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం, ఇది జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశం. సో దీనిలో హీట్ వేవ్ అలర్ట్ గురించి మనకు బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎండాకాలం చూస్తూ ఉన్నాం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. సో విపరీతమైనటువంటి ఎండలు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ చనిపోతూ ఉన్నారు. మరి వీళ్ళు చనిపోవడానికి, ఈ ఎండలు విపరీతంగా ఉండటానికి గల కారణం వచ్చేసి హీట్ వేవ్, వేడి గాలులు అంటాం. సో వడగాలులు అంటాం. సో ఈ వడగాలుల వల్ల చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. మరి వడగాలులు అనేటువంటివి ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొంత ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వాలి అంటే మనకి ఒక 2 ఫినామినా అర్థం అవ్వాలి. ఆ 2 ఫినామినాలో ఒకటి లానినా అంటాము, రెండోది ఎల్ నీనో అంటాం. అయితే ఇక్కడ లానినా అనేటువంటి ఒక ఫినామినా ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా స్పానిష్ భాషలో లానినా అంటే లిటిల్ గర్ల్ అని అంటాం స్పానిష్ భాషలో. ఎల్ నీనో అంటే స్పానిష్ భాషలో లిటిల్ బాయ్ అని పిలుస్తూ ఉంటాం. సో సాధారణంగా మనకి భారతదేశంలో చూసుకుంటే లానినా ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. బట్ ఎప్పుడో 2 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి లానినా కాకుండా ఎల్ నీనో అనేటువంటి ఫినామినా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి లానినా అనేటువంటి ఫినామినా వస్తే భారతదేశంలో పుష్కలంగా వర్షాలు పడుతూ ఉంటాయి, కరువులు ఉండవు. ఈ ఎల్ నీనో అనేటువంటి ఫినామినా వచ్చినప్పుడు భారతదేశంలో వర్షాలు రావు, విపరీతమైనటువంటి ఎండలు వస్తూ ఉంటాయి, వడగాళ్ళు వస్తూ ఉంటాయి, వేడి గాలులు వస్తూ ఉంటాయి, మనుషులు చనిపోతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు సగటు కంటే దాదాపు 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడండి? ఎల్ నీనో వచ్చినప్పుడు. ఆ ఎల్ నీనో కాకుండా ఇంకా టెంపరేచర్, సాధారణంగా టెంపరేచర్ కంటే, అంటే ఎల్ నీనో వచ్చే టైంలో టెంపరేచర్ కంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ కనుక పెరిగితే, దట్ ఈస్ లైక్ టెంపరేచర్ ఇంక్రీజ్ 2 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరిగినప్పుడు ఆ సమయంలో మనకి సూపర్ ఎల్ నీనో అని వస్తుంది. ఆ సమయంలో సూపర్ ఎల్ నీనో అంటాం. క్లియర్? ఆ సమయంలో సూపర్ ఎల్ నీనో అంటాం. అలా ఈ 2026 సంవత్సరము సూపర్ ఎల్ నీనో సంవత్సరంగా ప్రకటించబడింది. అండ్ సూపర్ ఎల్ నీనోగా ప్రకటించారు అంటే దాని అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఈ ఎండాకాలంలో సగటున ఉండేటువంటి ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, గణనీయంగా ఎండలు ఉంటాయి అని అర్థము అన్నమాట. వర్షాలు కూడా ఆలస్యం అవ్వచ్చు, పడకపోవచ్చు, పడినా తక్కువ పడవచ్చు అని చెప్తా ఉంది. సో అందుకోసమే ఈ సంవత్సరాన్ని భారతదేశంలో ఎల్ నీనోగా, సూపర్ ఎల్ నీనోగా గుర్తించడం జరిగింది. అర్థమైందా? సో గది అంశం. మరి ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఓకే. అసలు లానినా అంటే ఏంటి, ఎల్ నీనో అనేటువంటి అంశం ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ అన్ ఇట్. ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం అది కాంటినెంట్, ఖండము. ఈ ఖండాన్ని మనము సౌత్ అమెరికా అంటాం. ఆ ఖండాన్ని సౌత్ అమెరికా అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఖండాన్ని ఆస్ట్రేలియా అని అంట. నేను ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆస్ట్రేలియా అని అంట. సో సాధారణంగా లానినా అనేటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సౌత్ అమెరికా దగ్గరన ఒక తీరం ఉంటుంది. దాని పేరే పెరు తీరం అని అంట. వి కాల్ ఇట్ యాజ్ పెరు కోస్ట్ అని అంట. అర్థమైందా? సో ఈ తీరం దగ్గర ఈ సముద్ర ప్రవాహాలు వస్తూ ఉంటాయి. దానికి కరెంట్స్ అని అంటాం. సముద్ర ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్ అని అంటాం. ఈ సముద్ర ప్రవాహాలు అనేటువంటివి సాధారణంగా చూసుకుంటే ఇక్కడ శీతల సముద్ర ప్రవాహం ఏర్పడుతుంది.
అంటే కోల్డ్ కరెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే నీరు అనేటువంటిది ఎలా ఉంటుంది, కోల్డ్ ఎయిర్, చల్లనైనటువంటి నీరు ఈ ప్రదేశంలో ఉంటాయి. అంటే ఉష్ణోగ్రతలు ఇక్కడ చల్లగా ఉంటాయి అన్నమాట. అర్థమైంది సాధారణంగా. సో అయితే మరి ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు ఈ ఆస్ట్రేలియా దగ్గరన కొంతమేర వామ్ కరెంట్స్ ఉంటాయి. వెచ్చనైనటువంటి లేదా ఉష్ణ సముద్ర ప్రవాహాలు ఉంటాయి. లైక్ వామ్ కరెంట్స్ అనేటువంటివి ఉంటాయి. అర్థమైందా? అంటే నీరు ఇక్కడ వెచ్చగా ఉంటుంది, నీరు ఇక్కడ చల్లగా ఉంటుంది. ఆస్ట్రేలియా దగ్గర నీరు వెచ్చగా ఉంటుంది, పెరు దగ్గర నీరు చల్లగా ఉంటుంది. మనకు ఒక అంశం మనకు గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎప్పుడైనా కానీ నీరు చల్లగా ఉండి ఒక దగ్గర చల్లగా ఉండి ఇంకో దగ్గర వెచ్చగా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ప్రెషర్ వేరియేషన్ ఉంటుంది. లైక్ నీరు చల్లగా ఉన్న దగ్గర ప్రెషర్ అనేది హై ప్రెషర్ ఉంటుంది, నీరు వెచ్చగా ఉన్న దగ్గర అల్పపీడనం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు ఒక స్టాండర్డ్ డెఫినేషన్ తెలుసు. ఇక గాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. అంటే గాలి అనేటువంటిది అత్యధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ అదే గాలి చల్లనైనటువంటి ప్రాంతం నుంచి వెచ్చనైనటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ గాలి అనేటువంటి తనతో పాటు తేమను తీసుకుపోతూ ఉంటుంది. అంటే వర్షం వచ్చేటువంటి ఛాన్స్ కలిగి ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ పెరు తీరం నుంచి వెచ్చనైనటువంటి గాలులు, వాటిల్ని నేను ఏమంటానంటే ట్రేడ్ విండ్స్ అని అంట. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రేడ్ విండ్స్. దానిని వాణిజ్య పవనాలని పిలుస్తాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాణిజ్య పవనాలు లేదా ట్రేడ్ విండ్స్ అని అంటాం. సో ఈ సిచ్యువేషన్లో ట్రేడ్ విండ్స్ అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటాయో ఆ క్రమంలో ఈ ప్రాంతంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాలో వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి. మరి ఆస్ట్రేలియాలో వర్షం పడినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఇండియా పైన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంచుమించుగా ఉన్నటువంటి ఇండియా మ్యాప్లో అయితే ఇక్కడ ఉంది కానీ బట్ అటుపక్క చూస్తే ఇక్కడ ఇండియా. సో అప్పుడు ఆస్ట్రేలియాలో వర్షాలు పడినప్పుడు దాని యొక్క ప్రభావం ఇండియాలో కూడా ఉండి ఇండియాలో వర్షాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇది సాధారణంగా జరిగేటువంటి ఫినామినా. ఈ ఫినామినాని ఏమంటామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లా నీనా అని నేను పిలుస్తూ ఉంటాను. ఇది సాధారణంగా జరిగింది. సో లా నీనా జరిగినప్పుడు ఈ ఫినామినా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కాబట్టి భారతదేశంలో విపరీతంగా వర్షాలు పడుతూ ఉంటాయి, ఆస్ట్రేలియాలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ పెరు తీరం దగ్గర లేదా సౌత్ అమెరికా దగ్గర ఈ ప్రాంతంలో వర్షాలు అనేటువంటి పడవు. ఎందుకు పడవంటే గాలులు అనేటువంటి ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాయి కాబట్టి ఆ గాలుల యొక్క ప్రవాహం ఇక్కడ నుంచి ఏడు దాకా ఉంది కాబట్టి ఇక్కడ వర్షాలు పడతాయి, ఇక్కడ వర్షాలు పడవు. దీనికి ఆపోజిట్లో జరిగేదే ఎల్ నీనో అంటాం. సో ఎల్ నీనో టైంలో ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ఎల్ నీనో ఫేజ్లో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ ఎలా అవుతుంది, ఇక్కడ కోల్డ్ వాటర్ ఉన్నది కాస్త వామ్ వాటర్గా మారిపోద్ది, ఇక్కడ వామ్ వాటర్ ఉన్నది కాస్త కోల్డ్ వాటర్గా మారిద్ది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లో ప్రెషర్ ఉన్నది కాస్త హై ప్రెషర్గా మారిద్ది, ఇక్కడ హై ప్రెషర్ ఉన్నది కాస్త లో ప్రెషర్ మారిద్ది. మనకు ఒక ఫినామినా తెలుసు. ఆ ఫినామినా ఏంటి, గాలులు అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది అనేది ఒక ఫినామినా తెలుసు. కాబట్టి గాలులు అనేటువంటివి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళడం ద్వారా అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వర్షం వచ్చేటువంటి పవనాలు ఎడిపోయినాయి, ఆస్ట్రేలియా దగ్గర నుంచి సౌత్ అమెరికా దగ్గరికి పోయినాయి. అంటే ఇప్పుడు వర్షం ఎక్కడ వస్తుంది, మేఘాలు ఇక్కడ ఏర్పడతాయి కాబట్టి, అంటే ఇక్కడ ఏర్పడతాయి కాబట్టి వర్షం ఇప్పుడు సౌత్ అమెరికాలో వర్షం వస్తుంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుంది, విపరీతమైనటువంటి ఎండలు వస్తూ ఉంటాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి, వర్షం అనేటువంటిది రాదు. దట్ ఈస్ ద పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనా? సో లా నీనా ఫినామినా వచ్చినప్పుడు భారతదేశంలో విపరీతమైనటువంటి వానలు ఉంటాయి, ఎల్ నీనా ఫినామినా వచ్చినప్పుడు భారతదేశంలో విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, అదేవిధంగా సౌత్ అమెరికాలో విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి. అలా ఈ సంవత్సరము మనకి ఈ యొక్క పవనాలు అనేటువంటివి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వెళ్తాయి కాబట్టి భారతదేశంలో ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా మన భారతదేశంలో 2026 సంవత్సరంలో రైన్ఫాల్ అనేది వర్షం అనేది లో ఉండాలి, చాలా తక్కువ ఉండాలి వర్షం అనేటువంటిది, లేకపోయినా నో అయినా ఉండొచ్చు. టెంపరేచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది భారతదేశంలో. ఈ కాన్సెప్ట్నే ఎల్ నీనో అంటాం. ఒకవేళ సాధారణ ఉష్ణోగ్రతలు ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీలు ఉందనుకోండి ఎండాకాలంలో, అది కనుక 42 డిగ్రీలకు పెరిగితే అప్పుడు ఆ ఫినామినాని వి కాల్ ఇట్ యాజ్ సూపర్ ఎల్ నీనో అంటాం.
అర్థమైందా? సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూపర్ ఎల్ నినో అని చెప్తూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్ ఫినామినా. సో అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు భారతదేశంలో హీట్ వేవ్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇంత గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, వర్షపాతం ఎందుకు తక్కువగా ఉంది అంటే దిస్ ఈజ్ ద రీజన్. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.